Good morning, students. So today we are going to start our chemistry classes for diploma courses for first year engineering diploma courses. Okay, this is your prescribed textbook for diploma courses for engineering. Okay, so the textbook is chemistry and environmental studies. Okay, so in this we are having all the chemistry chapters. We are going to start from today. Okay, as early as possible we are going to complete the chapters. Okay, and here in this textbook, prescribed textbook, chemistry topics, you are having 8 chemistry topics are there. I think all of you are having awareness of all these chemistry topics. Okay, which are very important to familiarize the concept. అంటే కాన్సెప్ట్ అనేది బాగా అర్థం చేసుకుని మీకు మాస్టరీ రావాలి అంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా బ్రీఫ్గానే ఉన్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం కొన్ని కాన్సెప్ట్స్ అయితే మెమరైజ్ చేయాల్సిన కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు కంటెంట్స్లోకి వెళ్తే ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇది ఫస్ట్ చాప్టర్. ఓకే, సెకండ్ చాప్టర్ వచ్చేసి సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్. ఇంకా థర్డ్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే, ఫోర్త్ చాప్టర్ కరోషన్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ వాటర్ ట్రీట్మెంట్. ఓకే, అండ్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. అండ్ సెవెంత్ చాప్టర్ వచ్చేసి ఫ్యూయల్స్. ఎయిత్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఈ 8 చాప్టర్స్ అనేవి మనకి ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కోర్సెస్లో ఉన్నాయి. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకే, సో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. బై ద వే, లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ లలిత. ఐఎమ్ ఎ కెమిస్ట్రీ టీచర్. ఐ టీచ్ ఫర్ 11th and 12th classes also. I have a very good experience in teaching chemistry. Okay, so from past 10 years I was with teaching of chemistry only. I love the concepts and I like to teach and enlighten the minds of young minds of children like you. Okay, so ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈరోజు స్టార్ట్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే అది ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ టాపిక్లో మనకి సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అంటే సబ్ టాపిక్స్ వచ్చేసి ఫండమెంటల్ పార్టికల్స్ గురించి ఫస్ట్ సబ్ టాపిక్ ఉంది. ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ద పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ది యాటమ్. సో అవి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. మనకి డాల్టన్స్ అటామిక్ థియరీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఓకే, థియరీ పాస్టులేట్స్ అవేం లేవు. ఓకే, సో ఫండమెంటల్ పార్టికల్స్ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటామిక్ మోడల్స్. ఓకే, we are going to discuss about Bohr's atomic model in this video. Okay, and different expressions given by Niels Bohr. Okay, regarding radius of the orbit, energy of the orbit, okay, and velocity of the electron in a particular orbit. So ఈ ఎక్స్ప్రెషన్స్ అంటే ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ కూడా నీల్స్ బోర్ ఇచ్చిన ఫార్ములాస్ మనం నేర్చుకుంటాం. ఓకే, అండ్ వాట్ ఆర్ ద పాస్టులేట్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ నీల్స్ బోర్స్ అటామిక్ థియరీ. ఓకే, అలాగే మనం అటామిక్ నంబర్, మాస్ నంబర్, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటామిక్ నంబర్ అండ్ మాస్ నంబర్. ఓకే, సో ఈ టాపిక్స్ గురించి, ఈ సబ్ టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. ఓకే, సో ఇది మొత్తం చాప్టర్ కాదు మనకి. దీని తర్వాత కంటిన్యూయేషన్లో మనకి క్వాంటమ్ నంబర్స్ ఉన్నాయి. క్వాంటమ్ నంబర్స్ తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. ఆ తర్వాత కెమికల్ బాండింగ్ ఇంట్రొడక్షన్ కూడా ఉంది. కెమికల్ బాండింగ్లో వచ్చేసి సెకండ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట. సో కెమికల్ బాండింగ్లో వచ్చేసి మీకు టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్, అందులో అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ అయితే ఈ టాపిక్ వరకు కవర్ చేయబడింది అనమాట ఈ టెక్స్ట్ బుక్లో. ఓకే, సో ఈరోజు అయితే మనం అప్ టు బోర్స్ అటామిక్ మోడల్, ఓకే, అండ్ డిఫరెంట్ ఫార్ములాస్ రిలేటెడ్ టు వెలాసిటీ, ఎనర్జీ అండ్ రేడియస్, వీటి గురించి వీటి వరకు ఈ టాపిక్ సబ్ టాపిక్ వరకు ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, సో ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ విత్ ఇన్ 3 వీడియోస్. ఓకే, అంటే నేను షార్ట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. మనకి సార్ అయితే మొత్తం అంతా కలిపి ఒకేసారి ఎడిట్ చేసి
సార్ అప్లోడ్ చేస్తారు. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us go into the topic. So fundamentals of chemistry. Okay, so in this the course content, the topics which are covered are what? Atomic structure and chemical bonding. Okay, so in atomic structure, first we are going to discuss with the first part of the lesson, fundamentals of chemistry, is about atomic structure. So if you go into the topic, first atomic theory was published by John Dalton. ఎస్, జాన్ డాల్టన్ అనే అతను ఒకటే థియరీ చెప్పారు. ఏంటి అంటే atom itself is the smallest particle of matter and no other particle which is more smaller than atom will not exist. ఓకే, అంటే atom itself is the smallest indivisible particle of matter. ఈ పాయింట్ అయితే జాన్ డాల్టన్ చెప్పారు. ఓకే, సో అకార్డింగ్ టు హిస్ థియరీ, atom is the smallest indivisible particle of matter which takes part in chemical reactions. ఓకేనా, సో అంతకన్నా చిన్న పార్టికల్స్ అనేవి ఉండవు. ఏ కెమికల్ రియాక్షన్లోనైనా కూడా యాటమ్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ పార్ట్. ఈ పాయింట్ అయితే జాన్ డాల్టన్ చెప్పారు. ఓకే, బట్ లేటర్ విత్ ద ఎక్స్పెరిమెంట్స్ విచ్ ఆర్ డన్ బై విలియం క్రూక్స్, డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా, డిశ్చార్జ్ ట్యూబ్ అనే ఎక్స్పెరిమెంట్స్ విలియం క్రూక్స్ చేయడం వల్ల, దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల జేజే థామ్సన్ అన్న సైంటిస్ట్, ఇంకా ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్, వీళ్ళందరూ కూడా యాటమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద స్మాలెస్ట్, స్టిల్ స్మాలర్ పార్టికల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్సైడ్ ది యాటమ్. ఈ పాయింట్ అయితే డిస్కవర్ చేయగలిగారు అనమాట. దేని ద్వారా డిస్కవర్ చేశారు అంటే విలియం క్రూక్స్ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. దీని ద్వారా ఓకే, స్టిల్ స్మాలర్ పార్టికల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అన్న పాయింట్ని వాళ్ళు డిస్కవర్ చేశారు. ఓకే, సో లేటర్ ద మోడర్న్ కాన్సెప్ట్స్ వర్ డెవలప్డ్ బై ద సైంటిస్ట్ లైక్ జేజే థామ్సన్, okay, and Ernest Rutherford and Niels Bohr and other scientists. So they have given a lot of contribution to to describe the structure of the atom. Okay, now let us go into the topic of fundamental particles of atom. So we have mainly three fundamental particles. Means the particles which are present inside the atom, you call them as what? Fundamental particles. Mainly three types of particles are there inside the atom. అవేంటంటే electrons, protons and neutrons అన్నమాట. So first let us learn about electrons. So electrons are discovered by J.J. Thomson. J.J. Thomson discharge tube experiment విలియం క్రూక్స్ కండక్ట్ చేసిన తర్వాత J.J. Thomson అనే అతను ఆ విలియం క్రూక్స్ కండక్ట్ చేసిన డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్లో చాలా అబ్జర్వేషన్స్ అనేవి చేసి ఓకే, క్యాథోడ్ రేస్, యానోడ్ రేస్ అనేవి డిస్కవర్ చేశారు. సో ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ క్యాథోడ్ రేస్, ద రేస్ ఆర్ నాట్ యాక్చువల్లీ రేస్, దే ఆర్ కంప్రైజ్డ్ ఆఫ్ పార్టికల్స్ అన్న విషయం అనేది బయటపడింది అనమాట. డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్యాథోడ్ రేస్ డిస్కవర్ అయ్యాయి. క్యాథోడ్ రేస్ అనేవి నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్న పాయింట్ని మన జేజే థామ్సన్ డిస్కవర్ చేశారనమాట. ఓకే, సో electrons are discovered by J.J. Thomson and they are negatively charged. ఓకేనా, నెగటివ్లీ చార్జ్డ్. చార్జ్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ఫోర్స్ ఆఫ్ ఎయిదర్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. చార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. చార్జ్డ్ పార్టికల్స్ అవి. అది ఏ చార్జ్ ఉంటుంది? నెగటివ్ చార్జ్ ఉంటుంది. నెక్స్ట్, రిలేటివ్ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ టేకెన్ యాజ్ -1 అండ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ -1.602 ఇంటూ 10⁻⁻19 కులుమ్స్. ఓకే, కులుమ్స్లో అయితే మీరు ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ ESU అయితే -4.8 ఇంటూ 10⁻⁻10 ESU. ESU అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. దోస్ ఆర్ ఆల్సో ద యూనిట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఓకే, సో ఇంకా మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వచ్చేసి 9.11 ఇంటూ 10⁻31 kg, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ గ్రామ్స్ 9.11 ఇంటూ 10⁻28 grams. సో ఈ వాల్యూస్ అన్నీ మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో అందుకే ఒకే చోట రాసుకొని నేను ఇచ్చే నోట్స్ క్లియర్గా అర్థం చేసుకుంటూ, ఓకే, వీడియోని పాజ్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ, అస్సలు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తే మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో now coming to mass of the electron, 9.11 into 10⁻31 kg and
9.11 into 10 to the power of minus 28, that is in grams. ఓకే, అదే ఏఎంయూలో మెజర్ చేశారనుకోండి, ఇక్కడ ఏఎంయూ అంటే ఏంటి, అటామిక్ మాస్ యూనిట్. సో ఏఎంయూ అనేది ఫండమెంటల్ పార్టికల్స్కి మాస్ మెజర్ చేయడానికి యూజ్ చేసే చిన్న సబ్ మల్టిపుల్ యూనిట్ అనమాట. మాస్ అనేవి కేజెస్, గ్రామ్స్ వీటిల్లో మెజర్ చేస్తారని మనకు అందరికీ తెలుసు. కానీ ఇవేంటివి ఫండమెంటల్ పార్టికల్స్, వెరీ స్మాలెస్ట్ పార్టికల్స్. అలాంటి పార్టికల్స్కి సబ్ మల్టిపుల్ యూనిట్స్ కూడా సరిపోవు కదా. సో ఇంకా తక్కువ యూనిట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి యూనిట్సే అటామిక్ మాస్ యూనిట్స్, ఏఎంయు. దాని షార్ట్ ఫామ్లో స్మాల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, ఏఎంయు. సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఎంయు ఇస్ హౌ మచ్, 0.00055 ఏఎంయు. అండ్ 1 ఏఎంయు అంటే ఎన్ని గ్రామ్స్, 1.66 ఇంటూ 10 to the power of minus 24 గ్రామ్స్ ఒక ఏఎంయు అవుతుందన్నమాట. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్ అయితే 1.66 ఇంటూ 10 to the power of minus 27 కేజీ. ఓకే, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ 1837 టైమ్స్ హెవియర్ దాన్, ఓకే 1837 టైమ్స్, ఓకే 1/1837 టైమ్స్, చాలా తక్కువ మాస్ కదా. ఓకే, హైడ్రోజన్ మాస్ కన్నా 1837 టైమ్స్ హైడ్రోజన్ మాసే ఎక్కువ అనమాట. ఓకే, సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 1/1837 టైమ్స్ దట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ హెచ్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్కి మాస్ మనం కంపేర్ చేసుకుంటే, దాని మాస్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రాన్ మాస్ 1/1837 టైమ్స్, అంటే చాలా తక్కువ అనమాట. అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ నెగ్లిజిబుల్. సో నెగ్లిజిబుల్ మాస్ అని చెప్పచ్చు ఎలక్ట్రాన్కి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎలక్ట్రాన్స్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఆర్ డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్ నేమ్డ్ గోల్డ్స్టీన్. గోల్డ్స్టీన్ అనే ఆయన ప్రోటాన్స్ని డిస్కవర్ చేశారనమాట. యాక్చువల్లీ ప్రోటాన్స్ ఆర్ డిస్కవర్డ్ ఫ్రమ్ యానోడ్ రేస్. యానోడ్ రేస్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ విచ్ హెస్ బీన్ కండక్టెడ్ బై విలియం క్రూక్స్ అండ్ జేజే థామ్సన్. జేజే థామ్సన్, విలియం క్రూక్స్ ఆ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత యానోడ్ రేస్ కూడా వచ్చాయి. సో యానోడ్ రే పార్టికల్స్ అన్నిటికి ప్రోటాన్స్ అని గోల్డ్స్టీన్ అనే ఆయన పేరు పెట్టాడనమాట. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ ద సైంటిస్ట్ నేమ్. అండ్ ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. ఓకే, అండ్ రిలేటివ్ చార్జ్ సేమ్. మనం ఈ పాయింట్స్ అన్నీ మనం ఎలక్ట్రాన్కి ఏం చదివామో అక్కడ నెగిటివ్ అని చదివాం, ఇక్కడ పాజిటివ్ అనమాట. సో రిలేటివ్ చార్జ్ వచ్చేసి +1 అండ్ చార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఈస్ +1.602 ఇంటూ 10 to the power of minus 19 కులుమ్స్. అలాగే ఈఎస్యులో అయితే +4.8 ఇంటూ 10 to the power of minus 10 ఈఎస్యు. ఈఎస్యు అంటే ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. అలాగే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ వచ్చేసి 1.672 ఇంటూ 10 to the power of minus 27 కేజీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోటాన్స్. అండ్ నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ వచ్చేసి దే ఆర్ డిస్కవర్డ్ బై సైంటిస్ట్ నేమ్డ్ చాడ్విక్. చాడ్విక్ అనే ఆయన 1932లో న్యూట్రాన్స్ని డిస్కవర్ చేశారు. ఓకే, సో ఇట్ ఈస్ అ న్యూట్రల్ పార్టికల్. న్యూట్రాన్కి అసలు ఛార్జ్ అనేది ఏమి ఉండదన్నమాట, న్యూట్రల్ పార్టికల్. సో నో ఛార్జ్. అండ్ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ ఈస్ 1.675 ఇంటూ 10 to the power of minus 27 కేజీ. అలాగే ఏఎంయులో అయితే 1.008665 ఏఎంయు. ఓకే, సో ఈ వాల్యూస్ అన్నీ మీరు రాసుకొని బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హైడ్రోజన్ యాటమ్ ఈజ్ ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రాన్స్. ఓకేనా, న్యూట్రాన్స్ లేని ఒకే ఒక ఎలిమెంట్ ఉంది మనకి, అదేంటది, హైడ్రోజన్. హైడ్రోజన్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మాత్రమే ఉంటాయి, న్యూట్రాన్స్ అనేవి హైడ్రోజన్లో ఉండవు అనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, హైడ్రోజన్ యాటమ్ ఈజ్ ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రాన్స్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫండమెంటల్ పార్టికల్స్. So next let us learn about atomic number. Atomic number is denoted by the letter Z. Atomic number ante entante, it is defined as the number of electrons which are present inside the atom or number of protons which are present inside the nucleus. మీ స్ట్రక్చర్ ఆఫ్ ది యాటమ్ ఒకసారి రీకాల్ చేసుకుంటే 10th కూడా చదివారు కదా. ఎలక్ట్రాన్స్ కీప్ రివాల్వింగ్ రౌండ్ ద న్యూక్లియస్ లైక్ ప్లానెట్స్ రివాల్వ్ రౌండ్ ద సన్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ప్రోటాన్స్ అనేవి దే ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే ఏంటి, ద సెంటర్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ కాల్డ్ యాజ్
nucleus, where the exact mass of the mass of the atom is located in the center, which is called as nucleus. So protons అనేవి they are present inside the nucleus of an atom. Electrons are present in the orbits of an atom. But any atom consists of equal number of electrons and protons. ప్రతి ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్నే ప్రోటాన్స్ కూడా ఉంటాయన్నమాట. కానీ వాటి ప్లేస్మెంట్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్ ద ఆర్బిట్స్ దే కీప్ రివాల్వింగ్ రౌండ్ ద న్యూక్లియస్, బట్ protons they are fixed inside the nucleus. Okay na? So but number of protons and number of electrons in any atom is always remain same, and that is why atom is said to be electrically neutral. Okay na? Atom ni electrically neutral antaru. ఎందుకంటే పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ నెంబర్ ఉండడం వల్ల చార్జెస్ అనేవి క్యాన్సిల్ అయిపోయి ఓవరాల్ ఛార్జ్ అనేది యాటమ్కి ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా? సో ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. అటామిక్ నంబర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియంకి సింబల్ వచ్చేసి Na. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 11. అంటే మీనింగ్ ఏంటి? అటామిక్ నెంబర్ 11 అంటే అందులో 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని మీనింగ్ అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ 11 అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో 11. దట్స్ వై ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 11 ఫర్ సోడియం. అలాగే మనం ఏదైనా అదర్ ఎలిమెంట్కి తీసుకున్నాం అనుకోండి, ఫాస్ఫరస్ తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ ఈజ్ 15. దట్ మీన్స్ వాట్? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 15 అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఆల్సో 15. ఓకే, సో ఇది అటామిక్ నెంబర్ అంటే. అలాగే ఇప్పుడు మీరు అయాన్స్ గురించి ఆలోచించారనుకోండి. వాట్ ఆర్ అయాన్స్? అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఎయిదర్ లూజింగ్ ఎలక్ట్రాన్ ఆర్ బై గెయినింగ్ ఎలక్ట్రాన్. ఓకేనా? క్యాటయాన్స్ అంటాం. క్యాటయాన్స్ అంటే ఏంటి? పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అనమాట. సో క్యాటయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై లూజింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ యానయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై గెయినింగ్ ఎలక్ట్రాన్స్. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ పాయింట్స్. దీస్ ఆర్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతి స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఇది ఫస్ట్ లెసన్లో ఈ మెయిన్ పాయింట్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి క్లాస్ తర్వాత వీడియోని పాజ్ చేసుకుంటూ చూస్తూ, ఓకే, సో నా ఛానల్ని కూడా విజిట్ చేయండి. మై ఛానల్ నేమ్ ఈజ్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. ఓకే, ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్ ఇఫ్ యూ వాంట్, ప్లీజ్ కీప్ కామెంటింగ్ ఇన్ మై ఛానల్. ఓకే, మై ఛానల్ నేమ్ ఈజ్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అందులోనే అప్లోడ్ అవుతాయి. ఓకే, సో ప్లీజ్ చెక్ అండ్ కీప్ కామెంటింగ్ ఇన్ మై ఛానల్. ఓకే, సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు సోడియం అయాన్స్ ఉన్నాయనుకోండి. సోడియం అయాన్ అనేది Na+ ఫామ్ చేస్తుంది, అంటే క్యాటయాన్ ఫామ్ చేస్తుంది. సో క్యాటయాన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ఫార్మ్డ్ బై లూజింగ్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ Na+ అనేది ఎలా ఫామ్ అయింది? ఫార్మ్డ్ బై లూజింగ్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే అది అయాన్ కింద ఫామ్ అవుతుంది అనమాట. లూజ్ చేసుకుంటే దాన్ని క్యాటయాన్ అంటారు. గెయిన్ చేసుకుని ఫామ్ అయితే దాన్ని యానయాన్ అంటారు. సపోజ్ క్లోరైడ్ అయాన్ ఉంది, దానికి ఫార్ములా వచ్చేసి Cl-, పైన మైనస్ సైన్ ఉంది. జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేసి నోట్స్లో రాసుకోండి. సో Cl- అనేది ఎలా ఫామ్ అయింది? ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై గెయినింగ్ 1 ఎలక్ట్రాన్. ఓకే, సో ఎనీ ఆటమ్ if it loses electrons it forms cation, and any atom if it gains electron it forms anion. ఓకే, సో క్యాటయాన్స్ అనేవి పాజిటివ్లీ చార్జ్డ్ ఉంటాయి, యానయాన్స్ అనేవి నెగిటివ్లీ చార్జ్డ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మాస్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ A, క్యాపిటల్ A. సో మాస్ నెంబర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. న్యూక్లియస్ లోపల మనకి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి మిక్స్ అయిపోయి ఫిక్స్డ్గా ఉంటాయన్నమాట. సో ఆ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ నెంబర్ని మనం యాడ్ చేసుకుంటే వచ్చేదాన్నే మనం మాస్ నెంబర్ అంటాం. ఓకే, దట్ మీన్స్ the entire mass of the nucleus is located at the center, which is called as nucleus. Okay na? Entire mass of the atom is located at the center, which is called as what? Nucleus. So nucleus lopala unde protons and neutrons number ni manam mass number antam. So mass number is denoted by the letter A, and mass number is equal to number of protons plus number of neutrons. So ikkada very important point meer okati note chesukovalsi untundi. To find number of neutrons, ఓకేనా,
ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ నెంబర్ అయితే రెండు సేమ్ ఉంటాయి కాబట్టి దాన్నే మనం అటామిక్ నెంబర్ అని కూడా అంటాం. కానీ న్యూట్రాన్స్ నెంబర్ అనేది మనకి తెలీదు. సో అది ఫైండ్ చేయడానికి దెర్ ఈస్ అ స్మాల్ ఫార్ములా విచ్ ఈస్ నథింగ్ బట్ A - Z. న్యూట్రాన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా వచ్చేసి A - Z, అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. మాస్ ఆఫ్ సోడియం ఆటమ్ ఇస్ 23. మీరు దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు లెర్న్ అటామిక్ నంబర్స్ అండ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 to 30 ఎలిమెంట్స్కి ఖచ్చితంగా మీరు అటామిక్ నంబర్స్, మాస్ నంబర్స్ అనేవి మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కెమిస్ట్రీ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు అటామిక్ నెంబర్ తెలియకుండా, మాస్ నెంబర్ తెలియకుండా మనం ఫర్దర్ కాన్సెప్ట్స్కి వెళ్ళినా కూడా ఆ కాన్సెప్ట్స్ అన్నీ అర్థం అవడానికి చాలా టైం తీసుకుంటారు మీరు. సో మీరు స్పీడప్ అవ్వాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమెంబర్ అట్లీస్ట్ 1 to 30 ఎలిమెంట్స్, అటామిక్ నెంబర్స్ అండ్ అటామిక్ మాసెస్. ఓకేనా? సో ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. మాస్ ఆఫ్ సోడియం ఆటమ్ ఎంత? 23. ఓకేనా? ఇది మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో ఇందులో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫైండ్ చేయమని అడిగితే మనం ఫార్ములా ఏమిటి వాడాలి? A - Z వాడాలి. సో A - Z మాస్ నెంబర్ వచ్చేసి A 23 మైనస్ అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం ఎంత? 11. ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. అదే చెప్తున్నాను నేను, 1 to 30 ఎలిమెంట్స్కి అటామిక్ నెంబర్స్, అటామిక్ మాసెస్ మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో A - Z చేసినప్పుడు 23 - 11 అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ సోడియం ఆటమ్ ఆర్ 12. ఓకే, అలాగే మాస్ ఆఫ్ మెగ్నీషియం సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నారనుకోండి. మాస్ ఆఫ్ మెగ్నీషియం ఆటమ్ అనేది 24 అనమాట. ఓకే, సో ఇందులో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫైండ్ చేయాలి అంటే ఏం చేయాలి? A - Z చేయాలి. ఏ ఏమో 24 వాళ్ళే ఇచ్చేస్తారు క్వశ్చన్లు, యాక్చువల్గా ఇవ్వరు, మనం బైహార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే నేను చెప్తున్నాను అనమాట, బైహార్ట్ చేసుకోండి. సో 24 - 12 ఆల్సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ 12 ఓన్లీ. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ మెగ్నీషియం ఈజ్ ఆల్సో 12. సోడియంలో కూడా A - Z చేస్తే మనకి 12 వచ్చింది. ఇందాక కూడా మనం చదువుకున్నాం, దెర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రాన్స్ అట్ ఆల్. వాట్ ఈస్ దట్ ఎలిమెంట్? ఎస్, వెరీ గుడ్, హైడ్రోజన్. ఓకే, హైడ్రోజన్ ఈజ్ ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ న్యూట్రాన్స్ ఇన్ ఇట్. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం ఎలిమెంట్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ అన్ ఎలిమెంట్ X విత్ అటామిక్ నెంబర్ Z అండ్ మాస్ నెంబర్ A. ఎలిమెంట్ అనేది X అనమాట, మధ్యలో రాయాలి, అంటే ఎలిమెంట్ సింబల్ మధ్యలో రాయాలి. పైన అటామిక్ నెంబర్, కింద పైన మాస్ నెంబర్, కింద అటామిక్ నెంబర్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి మనం. ఇక్కడ X అనేది ఒక ఎలిమెంట్, A అంటే అటామిక్ మాస్ మీకు అందరికి తెలిసిందే, Z అంటే అటామిక్ నెంబర్. సో ఆ ఎలిమెంట్కి పైన అటామిక్ మాస్, కింద అటామిక్ నెంబర్ ఇలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సపోజ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాను చూడండి. హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ 1, మాస్ నెంబర్ కూడా 1. సో H11 అలా రిప్రజెంట్ చేయాలి. మీరు ఇక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు, రెండు ఒక పక్క అయినా రిప్రజెంట్ చేయొచ్చు, ఒకటి ఒక పక్క, ఇంకొకటి అదర్ సైడ్, అలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకే, అలాగే సోడియం మెటల్ ఉందనుకోండి, సోడియం సింబల్ వచ్చేసి Na, అటామిక్ నెంబర్ ఈజ్ 11, మాస్ నెంబర్ ఈజ్ 23. సో Na డౌన్ 11 అప్ 23. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఫాస్ఫరస్ P1531, క్లోరిన్ Cl 1735.5. కింద ఉన్న నెంబర్ వచ్చేసి అటామిక్ నెంబర్, పైన ఉన్న నెంబర్ వచ్చేసి మాస్ నెంబర్. అలాగే ఐరన్కి వచ్చేసి Fe, ఐరన్ సింబల్ ఈజ్ Fe, ఫెర్రమ్. ఓకేనా, లాటిన్ నేమ్ వచ్చేసి ఫెర్రమ్, Fe. ఓకే, దానికి అటామిక్ నెంబర్ 26, మాస్ నెంబర్ వచ్చేసి 56. సో రిప్రజెంటేషన్ అనేది ఏ ఎలిమెంట్కైనా మధ్యలో ఎలిమెంట్ సింబల్ పెడతాం, కింద అటామిక్ నెంబర్, పైన మాస్ నెంబర్, ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, నౌ లెట్ us learn about Bohr's atomic theory. So postulates వచ్చేసి electrons revolve around the nucleus in closed circular paths called orbits or shells. ఆర్బిట్స్ అనైనా అనొచ్చు, షెల్స్ అనైనా అనొచ్చు, లేకపోతే ఎనర్జీ లెవెల్స్ అనైనా అనొచ్చు. ఓకేనా, ఎలక్ట్రాన్ కీప్స్ రివాల్వింగ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్స్ కాల్డ్ ఆర్బిట్స్ ఆర్ షెల్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్. ద ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ ఫిక్స్డ్. ఓకేనా, ఆ ఎలక్ట్రాన్ ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఉన్నంత వరకు ఎలక్ట్రాన్స్ ఎనర్జీ ఫిక్స్డ్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆర్బిట్స్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్.
ఓకేనా. ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ వాల్యూ అనమాట. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, స్టేషనరీ ఆర్బిట్. See here, third point వచ్చేసి as long as electron revolves around the nucleus in a particular orbit, it does not either lose energy or gain energy. అది దాని ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ తన ఎనర్జీని లూజ్ చేసుకోవడం కానీ గెయిన్ చేసుకోవడం కానీ ఏమి ఉండదన్నమాట. ఓకేనా. యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ ఇట్స్ ఓన్ ఆర్బిట్, ఇట్ డస్ నాట్ లూజెస్ ఆర్ గెయిన్ ఎనర్జీ. ఓకే. సో ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హయ్యర్, ఫోర్త్ పాయింట్ చూడండి, ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్ దెన్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్, అండ్ ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోవర్ ఎనర్జీ ఆర్బిట్ దెన్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. సేమ్ లైక్ మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా ఎనర్జీ యూజ్డ్ అప్ అయిపోతుంది, కన్జ్యూమ్ అయిపోతుంది. అలాగే మనం స్టెప్స్ దిగేటప్పుడు హ్యాపీగా దిగిపోతాం, అసలు ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయినట్టు మనకు తెలియదు అనమాట. సో అలాగే ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ టు హయ్యర్ ఆర్బిట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్. అలాగే హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఓకే. అలాంటప్పుడు దేర్ విల్ బి సమ్ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ విల్ బి దేర్. ఓకేనా. అది దాని ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు ఎనర్జీ చేంజ్ అనేది ఉండదు. సపోజ్ ఇఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ జంపింగ్ దెన్ ఓన్లీ ఎనర్జీ చేంజ్ విల్ ఎగ్జిస్ట్. సో ఆ ఎనర్జీ చేంజ్ని మనం డెల్టా ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్, E2 మైనస్ E1. ఇక్కడ E2 అంటే ఏంటి, సెకండ్ ఆర్బిట్ అని కాదు. E2 అంటే హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్, E1 అంటే లోవర్ ఎనర్జీ ఆర్బిట్. అది సెకండ్ ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్ అని మాత్రం కాదు. ఓకేనా. E2 ఈజ్ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్ అండ్ E1 ఈజ్ లోవర్ ఎనర్జీ ఆర్బిట్. ఓకే. సో డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ వాట్, డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. మొమెంటమ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మాస్ ఇంటూ వెలాసిటీని మనం మొమెంటమ్ అంటాం. లీనియర్ మొమెంటమ్ అంటే ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్, ఏదైనా ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుంటే దాన్ని మనం లీనియర్ మొమెంటమ్ అంటాం. మాస్ ఇంటూ వెలాసిటీ, ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంటమ్. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది లీనియర్గా ట్రావెల్ చేయట్లేదు, ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సర్క్యులర్ పాత్. సో సర్క్యులర్ పాత్లో ఉన్నప్పుడు దానికి యాంగులర్ మొమెంటమ్ అనేది ఉంటుందన్నమాట. సో యాంగులర్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఒకటే కాకుండా మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ కూడా మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π. ఈ పాయింట్ని, ఈ ఈక్వేషన్ని మనం బోర్స్ క్వాంటమ్ కండిషన్ అని కూడా అంటారు. ఓకేనా. సో ఇక్కడ M అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, V అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, R అంటే రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్, H ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, అండ్ ఇక్కడ N వచ్చేసి ఏముంటుంటుంది, ఆర్బిట్ నెంబర్ అనమాట. ఇఫ్ N ఈజ్ ఫస్ట్ ఆర్బిట్, N ప్లేస్లో ఫస్ట్ ఆర్బిట్ అయిందనుకోండి N ప్లేస్లో 1 పెడతాం, సెకండ్ ఆర్బిట్ అయిందనుకోండి N ప్లేస్లో 2 పెడతాం. అలా ఆర్బిట్ నెంబర్ అనమాట. దాన్ని మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటాం. ఓకే. క్వాంటమ్ నెంబర్స్ కూడా మనం త్వరలోనే చదువుదాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఈచ్ ఆర్బిట్. ఇంకో విషయం ఏం చెప్పాడంటే నీల్స్ బోర్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఈచ్ ఆర్బిట్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా 2n². ఓకేనా. వేర్ n ఈజ్ ఆర్బిట్ నెంబర్, 2n² అనే ఫార్ములా మనం యూజ్ చేసి ఒక్కొక్క ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఆర్బిట్ K shell, ఫస్ట్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ యాజ్ K shell, సెకండ్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ యాజ్ L, థర్డ్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ యాజ్ M shell, ఫోర్త్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ యాజ్ N shell, KLMN షెల్స్. ఓకేనా. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్, ఫోర్త్, 1 2 3 4 గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత నుంచి మనం ఫిఫ్త్ ఆర్బిట్, సిక్స్త్ ఆర్బిట్ అంటాం, కానీ KLMN తర్వాత ఇంకా నార్మల్ నంబర్ డిజిగ్నేషనే ఇస్తామన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆర్బిట్ అంటే K shell, K shellలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి, 2 × 1n² కదా. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ అంటే N ప్లేస్లో 1 పెట్టుకోవాలి. సో 2 × 1² ఎంత, 2, 2 × 1 2. సో ఫస్ట్ ఆర్బిట్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిట్ అవుతాయి. అలాగే సెకండ్ ఆర్బిట్లో వచ్చేసి L షెల్లో 2 × 2² అంటే 2 × 4 అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో అది ఆ ఫార్ములా కూడా నీల్స్ బోర్ అనే ఆయన మనకి ఇచ్చారనమాట. అలాగే సెవెంత్ పాయింట్ వచ్చేసి రేడియస్ ఆఫ్ బోర్స్ nth ఆర్బిట్. ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది కదా ఎలక్ట్రాన్. సో ఆర్బిట్ యొక్క రేడియస్, ఆ రేడియస్ ఫైండ్ చేయడానికి మనకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు 0.529 × n² / z యాంగ్స్ట్రామ్స్.
మీకు ఈ ఫార్ములా ఇంకా మీరు చదువుకోవాలి, ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని విజిట్ చేసి అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ ఫుల్ కంప్లీట్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లు ఉన్నాయి. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలితా మ్యామ్ కెమిస్ట్రీ అండ్ యూ కెన్ వాచ్ దట్ వీడియోస్ ఇఫ్ యూ వాంట్ ద మీన్స్ ఆల్ ద పాయింట్స్ ఇన్ డీటెయిల్. ఓకేనా, చాలా డీటెయిల్డ్గా జేఈ లెవెల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు నా ఛానల్ని విజిట్ చేసి మీరు ఇంకా ఎలాబరేట్గా ఈ పాయింట్స్ అన్నిటిని చదవచ్చు. ఓకే, సో హియర్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ రేడియస్ ఏంటి? 0.529 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్స్. ఇక్కడ యాంగ్స్ట్రామ్ అంటే ఏంటి? యూనిట్ అనమాట, సమ్ మల్టిపుల్ యూనిట్. ఒక యాంగ్స్ట్రామ్ వచ్చేసి 10⁻⁻10 మీటర్స్ ఉంటుంది, లేకపోతే 10⁻⁸ సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్. Next, energy of the orbit, it is given by the formula -2.178 into 10⁻⁻18 z²/n² joules. ఓకే, జౌల్స్లో అంటే ఇక్కడ మీకు యూనిట్స్ మారుస్తూ ఉంటే ఆ వాల్యూస్ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, జౌల్స్లో అయితే ఎనర్జీకి ఫార్ములా వచ్చేసి -2.178 ఇంటూ 10⁻⁻18 ఇంటూ z²/n² అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ మనం ఫైండ్ చేయవచ్చు. జౌల్స్లో అడిగితే ఈ ఫార్ములా వాడాలి. ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ యాటమ్, అందులో యూనిట్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ యాటమ్ అయితే మనం ఈ ఫార్ములా వాడాల్సి ఉంటుంది. ఏదైనా వాడు అడిగిన దాన్ని బట్టి మనం కరెక్ట్ యూసేజ్లో ఫార్ములా అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాగే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? V ఈజ్ ఈక్వల్స్ టు 2.18 ఇంటూ 10⁻⁻10 ఇంటూ z/n మీటర్స్ పర్ సెకండ్. సో ఇది ఫార్ములా ఫర్ ఫైండింగ్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ బోర్స్ nth ఆర్బిట్. ఓకే, సో ఈ ఫార్ములాస్, ఈ పాస్టులేట్స్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేసి మీకు చిన్న చిన్న సమ్స్ కూడా ఉంటాయి. ఆ సమ్స్ అనేవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. Now let us learn about drawbacks of Bohr's atomic model. ఓకే, సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? డ్రాబ్యాక్స్ అంటే ఏంటి? లిమిటేషన్స్, అంటే వాట్ హీ కుడ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్, దాన్ని మనం డ్రాబ్యాక్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు డ్రాబ్యాక్స్కి వెళ్తే దిస్ థియరీ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్ బట్ నాట్ అప్లికబుల్ టు మల్టీ ఎలక్ట్రాన్ స్పీషీస్. నీల్స్ బోర్ అంతా కూడా ఈ గేవ్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్, రేడియస్ ఎక్స్ప్రెషన్, వెలాసిటీ ఎక్స్ప్రెషన్, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఆయన డిరైవ్ చేసింది బేస్డ్ ఆన్ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్. అంటే ఒకే ఎలక్ట్రాన్ ఉన్న యాటమ్స్, అంటే అయాన్స్ కానీ హైడ్రోజన్ యాటమ్కి కానీ ఈ థియరీ కరెక్ట్గా అప్లికబుల్ అవుతుంది. బట్ మల్టీ ఎలక్ట్రాన్ స్పీషీస్కి మాత్రం ఈ థియరీ అప్లికబుల్ అవ్వదన్నమాట. సో దట్ వాజ్ వన్ ఆఫ్ హిస్ డ్రాబ్యాక్స్. ఓకే, సో సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. సో జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మనం ఇంతకుముందు రూదర్ఫర్డ్స్ డ్రాబ్యాక్స్లో రూదర్ఫర్డ్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ లైన్ స్పెక్ట్రమ్. ఓకేనా, లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎన్ యాటమ్. సో మీకు స్పెక్ట్రమ్ గురించి ఐడియా ఉందో లేదో? ఓకే, స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే discrete lines are observed if you are going to take an elemental form of a substance and heat it and then observe that light which is coming out from that heat. If you observe that through a spectrometer, you will find certain discrete lines in the spectrometer. Okay na, in the spectrometer. Okay, so spectrum అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రూదర్ఫర్డ్ మోడల్లో అయితే లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది అని చెప్పారు, కానీ అలా లైన్స్ ఎందుకు వస్తున్నాయి, బ్యాండ్స్ ఎందుకు రావట్లేదు అన్నదైతే రూదర్ఫర్డ్ చెప్పలేదు. అయితే నీల్స్ బోర్ ఏం చెప్పారు? ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి జంప్ చేసేటప్పుడు ఓకే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ అంటాం మనం. ఆ జంపింగ్ని ఏమంటాం? ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ అంటాం. సో ఈచ్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ మేక్స్ వన్ లైన్ ఇన్ ద స్పెక్ట్రమ్. ఓకే, అలా అని నీల్స్ బోర్ చెప్పారు. ఓకే, కానీ ఈచ్ లైన్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ త్రూ హై రిజాల్వింగ్ స్పెక్ట్రోమీటర్. ఓకేనా, ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క స్పెక్ట్రోమీటర్లో హై రిజాల్వింగ్ స్పెక్ట్రోమీటర్తో ఒక్కొక్క లైన్ని అబ్జర్వ్ చేస్తే ఆ లైన్ కిందన మళ్ళీ ఇంకా చిన్న చిన్న స్టిల్ స్మాలర్ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయంట. ఓకే, సో అవి ఎందుకు వచ్చాయి అంటే నీల్స్ బోర్ కుడ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్. See here, Zeeman effect means splitting of spectral lines in presence of magnetic field. If you are going to keep an external magnetic field, okay, under each line you are finding still smaller lines.
Why that still smaller lines are coming? Means Niels Bohr could not able to explain. They observed that splitting of spectral lines in presence of magnetic field also, as well as in presence of electric field also. Okay na? So if it is in the presence of magnetic field, you are calling it as Zeeman effect, and if it is in presence of electric field, you are calling it as Stark effect. So Niels Bohr's atomic model could not explain Zeeman effect and Stark effect. ఒక్కొక్క లైన్ స్టిల్ ఫర్దర్గా ఎందుకు స్ప్లిట్ అయ్యాయి అంటే నీల్స్ బోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ డ్రాబ్యాక్స్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి హీ కుడ్ నాట్ గివ్ ఎనీ మ్యాథమెటికల్ ప్రూఫ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. మనం ఇందాక చదువుకున్నాం కదా, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. యాంగులర్ మొమెంటమ్ అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంటమ్, అండ్ మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగులర్ మొమెంటమ్. సో యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఈ ఫార్ములా అయితే తను ప్రెడిక్ట్ చేశాడు, కానీ ఆ ఫార్ములాకి మ్యాథమెటికల్గా ఏ టైప్ ఆఫ్ ప్రూఫ్ కూడా నీల్స్ బోర్ ఇవ్వలేదన్నమాట. ఓకే, హీ కుడ్ నాట్ గివ్ ఎనీ మ్యాథమెటికల్ ప్రూఫ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ యాంగులర్ మొమెంటమ్ mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ అనమాట. ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డ్రాబ్యాక్స్ కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్లో రావచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ డ్రాబ్యాక్ వచ్చేసి హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. యాక్చువల్లీ ఎలక్ట్రాన్ ఈజ్ హ్యావింగ్ డ్యూయల్ నేచర్. డ్యూయల్ నేచర్ అంటే ఏంటి? 2 టైప్స్ ఆఫ్ నేచర్స్ అనేవి ఎలక్ట్రాన్కి ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. ఎలక్ట్రాన్ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ అ పార్టికల్ నేచర్, అండ్ ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేవ్ నేచర్ ఆల్సో. సో పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ రెండు ఉంటాయి, కానీ నీల్స్ బోర్ ఓన్లీ పార్టికల్ నేచర్ గురించి మాత్రమే డిస్కస్ చేశాడు, కానీ వేవ్ నేచర్ గురించి ఏది కూడా డిస్కస్ చేయలేదు. ఓకే, సో దట్ వాజ్ ఆల్సో హిస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. అండ్ ఫ్యూచర్లో అంటే నీల్స్ బోర్ ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత హైజెన్బర్గ్ అనే సైంటిస్ట్, he has given a principle which is called as uncertainty principle. హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, నీల్స్ బోర్ చెప్పినట్టు వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ ప్రెడిక్ట్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఓకేనా? మనం ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ మొమెంటమ్ కానీ ఎగ్జాక్ట్గా డిటర్మైన్ చేయలేము. ఓకేనా? ఇప్పుడు మొమెంటమ్ అని ఈ ఫార్ములా ఇచ్చాడు నీల్స్ బోర్. ఓకేనా? ఎనర్జీకి -13.6 × z²/n² ఈ ఫార్ములా ఇచ్చారు. ఓకేనా? రేడియస్కి 0.529 × n²/z ఈ ఫార్ములా ఇచ్చాడు. సో ఇలా అన్ని ఎక్స్ప్రెషన్స్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్లో డిరైవ్ చేయబడ్డాయి. ఓకేనా? బట్ వీటన్నిటికీ కూడా ఒక కౌంటర్ వేస్తూ హైజెన్బర్గ్ అనే ఆయన ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్రెడిక్ట్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ momentum of an electron. Okay, so it is very difficult to predict. Okay, so అది ప్రెడిక్ట్ చేయడం అనేది అన్సర్టెన్ అని చెప్తున్నాడు అనమాట. ప్రెడిక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, మనం ఎలక్ట్రాన్కి వెలాసిటీ కానీ ఎలక్ట్రాన్ పొజిషన్ కానీ ఫైండ్ చేయాలి అంటే వీ నీడ్ టు ప్రొజెక్ట్ ఎక్స్టర్నల్లీ సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ప్రొజెక్ట్ చేయాలి. సో అలాంటి ప్రొజెక్ట్ చేస్తేనే అసలు స్ట్రక్చర్ ఆఫ్ ది యాటమ్ ఎలా ఉంది అనేది డిటర్మైన్ చేయగలుగుతారు. కానీ అది ప్రొజెక్ట్ చేయడం వల్ల అదేమవుతుంది, ఆ ఎలక్ట్రాన్ దాని పొజిషన్లో ఉండట్లేదు. ఇట్ అబ్జార్బ్ సర్టెన్ ఎనర్జీ అండ్ గోస్ అవే కదా. సో అలాంటప్పుడు మనం ఎగ్జాక్ట్ పొజిషన్ కానీ ఎగ్జాక్ట్ మొమెంటమ్ కానీ ఎలా డిటర్మైన్ చేస్తాము? isn't it or not? So that is why Heisenberg he has given one principle which is called as uncertainty principle. Okay, so అందులో ఏం చెప్తారంటే, it is very difficult to predict the exact position and momentum of the electron. Okay, so that you call it as Heisenberg's uncertainty principle. So Heisenberg కూడా రేస్ చేసిన పాయింట్ కూడా కరెక్టే. ఓకే, సో దాట్ బికమ్స్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ నీల్స్ బోర్స్ అటామిక్ మోడల్. సో కానీ అదైతే మనం ఇక్కడ డ్రాబ్యాక్స్లో ఆ పాయింట్ రాయకపోయినా పర్వాలేదు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ నీల్స్ బోర్స్ అటామిక్ మోడల్. సో ప్లీజ్ నోట్ డౌన్. నౌ లెట్ us see 1 or 2 అసైన్మెంట్ క్వశ్చన్స్. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హెచ్ ఆటమ్? యాంగులర్ మొమెంటమ్ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. ఎక్కడ?
ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనా, మన తెలిసిన ఫార్ములా ఏముంది? టు ఫైండ్ యాంగులర్ మొమెంటమ్, వాట్ ఈస్ ద ఫార్ములా విచ్ వీ నో? ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ అస్ బోర్స్ క్వాంటమ్ కండిషన్. అదే mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఓకేనా, ఇది యాంగులర్ మొమెంటమ్ అనమాట. ఆ యాంగులర్ మొమెంటమ్ వాల్యూ దేనికి ఈక్వల్? n ఇంటూ h/2π. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ అని ఇచ్చారు. సో n ఈజ్ గివెన్ యాజ్ 1. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకేనా, గివెన్ ఇన్ క్వశ్చన్. అలాగే హెచ్ ఆటమ్ అంటే హైడ్రోజన్ ఆటమ్. మీకు హెచ్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా. హెచ్ అంటే ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్కి 2 వాల్యూస్ ఉంటాయన్నమాట. ఏంటవి? 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్, ఆర్ 6.625 ఇంటూ 10⁻⁻27 అర్గ్ సెకండ్. సో యూనిట్స్ బట్టి వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్. సో ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎన్ ఈజ్ ఆర్బిట్ నెంబర్. ఆర్బిట్ నెంబర్ మనకి క్వశ్చన్లో 1 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆర్బిట్. ఇక్కడ 2 అండ్ పై వాల్యూ మీకు గుర్తుందా? 3.14. ఓకేనా, పై వాల్యూ వచ్చేసి 3.14 ఆర్ 22/7 ఏదైనా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మీకు ఈ వాల్యూస్ అనేవి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. లేకపోతే ఎన్ వాల్యూ 1 పెట్టి h/2π అని వదిలేసినా నాట్ ఎన్ ఇష్యూ, ఇట్స్ ఆల్సో కరెక్ట్ ఓన్లీ. ఓకేనా, మీకు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ అనేది ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో 1 వేసుకుందాం, h/2π. సో హెచ్ వాల్యూ వచ్చేసి జౌల్స్లో తీసుకుంటే 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్ బై 2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాను. పై వాల్యూ వచ్చేసి 3.14. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసుకొని రాసుకోవాలన్నమాట. సో అది సింప్లిఫై రాసిన తర్వాత మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే 1.054 ఇంటూ 10⁻⁻34. ఓకే, 1.054 ఇంటూ 10⁻⁻34 kg/m²/s². ఓకేనా, మళ్ళీ ఈ యూనిట్స్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. యాంగులర్ మొమెంటమ్కి యూనిట్స్ అనమాట kg/m²/s². ఓకే, సో ఇది ఇలా చేయాల్సి ఉంటుంది. సమ్ అనేది ఇలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయకుండా కూడా వదిలేస్తే mvr ఈజ్ ఈక్వల్ టు 1h/2π. ఓకేనా, ఫస్ట్ ఆర్బిట్ అన్నప్పుడు mvr ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ h/2π అంటే 1/2 ఇంటూ h/π. దీన్నే జస్ట్ విడగొట్టి రాసుకుంటున్నాం అనమాట. 1/2 ఇంటూ h/π. హాఫ్ని మనం 0.5 ఇంటూ h/π. ఆప్షన్స్ ఇచ్చి ఒక్కొక్కప్పుడు ఇలా కూడా ఇస్తూ ఉంటారు. సో అది కూడా కరెక్టే అనమాట. ఓకేనా, సో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయకుండా హెచ్ లాగే వదిలేసి పైని పైలాగే వదిలేస్తే వితౌట్ సబ్స్టిట్యూటింగ్ 3.14 దెన్ యూ విల్ గెట్ ఎ సింప్లిఫైడ్ ఆన్సర్ లైక్ దిస్. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి చెక్ చేసుకుని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ ద ఎనర్జీ అబ్జార్బ్డ్ ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఫస్ట్ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్. The energy of the first orbit is given as E1 is equal to 22.6 joules and energy of the third orbit is given as 45.8 joules. Okay, so ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్కి, ఇఫ్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఫస్ట్ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్, ఓకేనా, అంటే లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్ జంప్ చేసింది కాబట్టి అబ్జార్బ్డ్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఎట్ దట్ టైం. ఓకేనా, సపోజ్ ఇఫ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్ ఇఫ్ ఇట్ జంప్స్ దెన్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఓకేనా, సో ఎనర్జీ ఇక్కడ ఏం జరిగింది? అబ్జార్బ్ అయింది. ఎందుకంటే ద ఎలక్ట్రాన్ హ్యాస్ జంప్డ్ ఫ్రమ్ లోవర్ ఎనర్జీ ఆర్బిట్ టు హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసేస్తే ఎనర్జీ అబ్జార్బ్డ్ ఎంతో తెలుస్తుంది అనమాట. ఓకే,
So now let us calculate the difference in energy. Okay, solution చూడండి. So the energy absorbed is equal to the energy absorbed is equal to E3 minus E1. దాన్నే మనం డెల్టా ఎన్ అని కూడా రాసుకోవచ్చు, డెల్టా ఎన్. ఓకే, సో ఇప్పుడు E3 మనకి ఎంత ఇచ్చారు, 45.8 జూల్స్ ఇచ్చారు, 45.8 మైనస్ E1 ఎంత ఇచ్చారు, 22.6 జూల్స్. సో ఈ రెండిటిని మైనస్ చేసి చూస్తే వాట్ ఈస్ ద ఆన్సర్ యు ఆర్ గోయింగ్ టు గెట్, 45.8 minus 22.6, it is 23.2 joules. ఓకేనా, మీరు ఎప్పుడైనా సరే డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ క్యాల్కులేట్ చేస్తే ఎనర్జీ ఎయిదర్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. Okay, so this kind of questions you will be getting in your exam also. So please concentrate on this kind of small numericals. Okay, and please keep commenting in my comment section, Lalita ma'am chemistry, that we want so and so subtopic, we want so and so like numerical. Alaga naku comment anedi cheste, then I will come to know like what you are actually in need of. Okay na, మీరు యాక్చువల్గా మీకు ఏం కావాల్సి వస్తుంది అనేది లలిత మ్యామ్ కెమిస్ట్రీ ఈ ఛానల్ని విజిట్ చేసి నా ఛానల్లో ఈ వీడియో కిందన మీరు కామెంట్స్ పెడితే then definitely I'll try to respond and give you the best content. Okay, thank you for watching my dear children. Okay, keep watching my videos, keep visiting my channel Lalita ma'am chemistry, and please subscribe to my channel. Thank you for watching. Bye.